వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ సాధించింది. సో ఇప్పుడు అందరి క్వశ్చన్ కూడా హరీష్ శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, నెక్స్ట్ ఏ హీరోతో మూవీ చేయబోతున్నారు, ఏ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని నిర్మిస్తుంది అనే చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అదేవిధంగా హరీష్ శంకర్ కి కూడా కొన్ని సూచనలు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. పాతదనం కాదు, కొంచెం కొత్తగా ఉండండి, ఈసారి మీరు కొట్టే హిట్ అలా ఇలా ఉండకూడదు అని కూడా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలోనే హరీష్ శంకర్ బాలకృష్ణ గారితో ఒక మూవీ తీయాలని చెప్పి అనుకుంటూ ఉంటున్నారట. సో స్క్రిప్ట్ బాలకృష్ణ గారికి నచ్చినట్లయితే, కథ నచ్చినట్లయితే వీరి కాంబోలో ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఏదేమైనప్పటికీ ఇప్పుడు బాలకృష్ణ గారు చూసుకున్నట్లయితే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే NBK 111 గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. తన తర్వాత మూవీ NBK 112 మాక్సిమం వివేక్ ఆత్రేయతో ఉండబోతుంది అనే కామెంట్స్ కూడా వినిపించాయి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా, ఈ మూవీ గ్యాంగ్స్టర్ జోనర్ లో రాబోతుంది. ముంబై గ్యాంగ్స్టర్ గా బాలకృష్ణ గారు కనిపించబోతున్నారు అనే న్యూస్ కూడా వినిపిస్తుంది. సో అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ కూడా మాక్సిమం వివేక్ ఆత్రేయతో మూవీ ఉండనుంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో హరీష్ మరి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు మరి ఫ్రీగానే ఉన్నారు. మరి బాలకృష్ణ గారు ఈ 2 మూవీస్ చేసి వచ్చే వరకు ఆగాలి అంటే ఈ గ్యాప్ లో ఇంకొక సినిమా అయితే సాయి ధరమ్ తేజ్ కానివ్వండి, వరుణ్ తేజ్ తో కానివ్వండి ఒక మూవీ చేయాలని అనుకుంటున్నారట. మరి ఇప్పటికైతే మనకి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. సో ఈ గ్యాప్ లో అంటే వీళ్ళిద్దరితో ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారు. సో ఎవరో ఒకరితో మూవీ ఉండబోతుంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఒకవేళ హరీష్ శంకర్ బాలకృష్ణ కాంబోలో మూవీ వస్తే మాత్రం అది సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. మనం బాలకృష్ణ గారి గురించి కూడా చూసుకున్నట్లయితే చక్కచక్క మూవీస్ తీసి ఎంత త్వరగా అంటే వీలైనంత త్వరగా ప్రేక్షకులకు నా మూవీని అందించాలనే ఆలోచనలోనే ఎప్పుడు ఉంటారు. అదే విధంగా వర్క్ చేస్తారు కూడా. సో ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ సాధించినటువంటి బాలకృష్ణ గారు NBK 111 మూవీ పైన అంచనాలు అలా ఇలా లేవు. మరి అసలు సినిమా పట్టాలెక్కక ముందే NBK 112 గురించి అయితే ఉన్నటువంటి హైప్ అలా ఇలా లేదు. మరి అధికారికంగా ప్రకటన కూడా రాలేదు. అయినా కూడా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో గ్యాంగ్స్టర్ మూవీ అంటే అటు నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఇటు సినీ ప్రేక్షకులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి నేపథ్యంలో హరీష్ శంకర్ బాలకృష్ణ కాంబో కనుక పడితే అది సూపర్ డూపర్ హిట్టే అవుతుంది, సెన్సేషన్ క్రియేట్ చేసినట్టే అవుతుంది. బాలకృష్ణ గారిని కొత్తగా కూడా చూపిస్తారు. మరి కాకపోతే చిన్న సరి చూసుకోవాలి, పాత విధానాలే కాకుండా కొంచెం కొత్తదనంగా యాడ్ చేస్తే మాత్రం హరీష్ శంకర్ వేరే లెవెల్కు ఉంటుంది ఈ మూవీ అని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు. మరి మొత్తానికి హరీష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుంది అనేది సస్పెన్స్గానే మారిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలకృష్ణ గారితో ఉన్నటువంటి అంటే ఆ గ్యాప్లో మరి సాయి ధరమ్తో చేస్తారా, వరుణ్ తేజ్తో చేస్తారా, లేదు అంటే డైరెక్ట్గా బాలకృష్ణ గారితోనే చేస్తారా, ఇదైతే సస్పెన్స్గానే ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.